బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కొత్తగా మన ఛానల్‌లోకి వచ్చి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమి డౌట్ రాదు గానీ, నన్ను ఫాలో అవుతున్న మన సబ్‌స్క్రైబర్‌లకైతే గనక, "అన్నా నువ్వు బెట్టింగ్‌కి సంబంధించిన ఈ రిలేటెడ్ వీడియోలు చేస్తా ఉంటావు కదా! మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఈ కంటెంట్‌కి సంబంధం ఏంటి?" అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే మీకు ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే గనక వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే గనక మీకు నేను చెప్పేది అర్థమవుతుందనమాట. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఈ బెట్టింగ్‌కి ఏంటి సంబంధం అన్నది వీడియోలో క్లియర్ కట్‌గా మీకు అర్థమైపోతది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఇంక మన టాపిక్‌లోకి వస్తే మెయిను ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 10 అనమాట సీజన్ మొదలవుతుంది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళటానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష అంటే ఏంటి అనంటే కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సామాన్యమైన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది వాళ్ళు కూడా సామాన్యమనే కాదు కొన్ని సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయినోళ్ళు, పాపులర్ అయినోళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ అగ్ని పరీక్షలో రిజిస్టర్ చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. అయితే ఇలా పార్టిసిపేట్ చేసినోళ్ళు సెలెక్ట్ చేసి జడ్జిలు ముగ్గురు జడ్జిలుంటారు. మీ అందరికి తెలిసిందే కదా! ముగ్గురు కూడా అభిషేకు, నవదీపు, బిందు మాధవి అని చెప్పేసి ఆమె ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు జడ్జిలనమాట. వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సెలెక్ట్ అయిన ఈ వచ్చిన ఆళ్ళందరిలో సెలెక్ట్ అయిన వాళ్ళని మెయిన్ హౌస్ బిగ్ బాస్‌కి పంపిస్తారనమాట. ఇది అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించిన షో అనమాట. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయారన్నమాట. వాళ్ళ వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు ఎలాగా ఈ హౌస్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళు చేయగలరా లేదా? ఈ షోని పాపులర్ చేయగలరా లేదా? వీళ్ళ టాలెంట్ బట్టి ఇయన్నీ చూసి టాప్ టు బాటమ్ అన్నీ పరీక్షించి ఈ జడ్జిలన్నది జడ్జి చేసి వీళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. అయితే ఇదే అన్నమాట ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సంబంధించిన షో విషయం. ఇదంతా కూడా చాలా మందికి తెలిసిందే. అయితే ఇప్పుడు మెయిన్ మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షో ఉంది కదా! అది షోకి పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి ప్రత్యేకంగా కాల్ చేసో, లేకపోతే ఆళ్ళకి మెసేజ్‌లు పెట్టో, మీరు మా షోలో పాల్గొనండి. ఈ అగ్ని పరీక్ష 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షో పెడుతున్నాం. మీరు మా దగ్గర పాల్గొనండి అని చెప్పి చెప్పరు. వాళ్ళ ఈ సోషల్ మీడియాలోను పాపులర్ అయినోళ్ళు లేకపోతే ఈళ్ళందరూ కూడా బయట ఎవరైనా సామాన్యులు ఎవరైనా సరే, వాళ్ళకు వాళ్ళు అప్లికేషన్‌లు పెట్టుకోవడం, వాళ్ళకు వాళ్ళు మేము పాల్గొంటాము అని చెప్పేసి మాత్రమే వీళ్ళొస్తారు. అంతే తప్ప ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఈ షో నిర్వహించేవాళ్ళు ఎవరు కూడా ఇంటింటికెళ్ళి రండి మా షోలో పాల్గొనండి అయ్యి అని చెప్పేసి అనరనమాట. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే, ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షల్లో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది ఈ జడ్జిలు ఏదన్నా అనేటప్పటికి లేదంటే గనక వాళ్ళు చాలా రకాలుగా మాటలు అంటూ ఉంటారు. చాలా రకాల ఇబ్బందులు పెట్టే మాటలు కూడా అంటారు. మీరు చాలా చూసే ఉంటారు. ఈ మధ్యనే ఉప్పల బాలు గురించి కూడా అతన్ని చాలా తేడాగా మాట్లాడారని ఇలా మాట్లాడారు జడ్జిలు. దానివల్ల అతనికి కోపం వచ్చింది. బయటికెళ్ళి చాలా వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నాడు. ఇంకా లేదంటే ఇంకా చాలా మంది కూడా కొంతమంది ఈ జడ్జిలు రిజెక్ట్ చేసిన వాళ్ళు బయటికెళ్ళి తిట్టుకోవడం, ఏడుపుతాం, బాధపడటం ఇలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెయిన్ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే జడ్జిలు ఏమన్నా లేదంటే గనక ఈ జడ్జిలు ముగ్గురైనా సరే, లేదా 'బిగ్ బాస్' షో నిర్వహించే మెయిను వాళ్ళైనా సరే, మీ ఇంట్లకొచ్చి, మీ దగ్గరకొచ్చి, మా దాంట్లో వచ్చి 'బిగ్ బాస్‌లో' పాల్గొనండి అని చెప్పేసి చెప్పలేగా. మీకిష్టమయ్యి, మీరేదో చేసేద్దామని చెప్పి, మీరేదో సాధించేయాలని చెప్పేసి, మీరు బయట ఏదో టాలెంట్ ఉంది. మీకు బయట ఏదో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని ఇక్కడ ఏదో చూపిస్తే మేము పాపులర్ అయిపోగలము. మాకుంది కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. బయట మాకు పాపులర్ ఉంది. కాబట్టి ఆ నాలెడ్జ్‌తో మేమిక్కడ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షోకొచ్చి మేము నటించేస్తే మేము పాపులర్ అయిపోగలమని మీకు మీరుగా వచ్చారు తప్ప ఎవరు కూడా ఇక్కడ కేకేయలేదు. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకొని నేనిక్కడ 'బిగ్ బాస్' షోని ఏమి ఎనకేసి రావట్లేదు. వాళ్ళ జడ్జిలని ఎనకేసి రావట్లే. ఆ షోని ఎనకేసి రావట్లే. కాబట్టి ముందు అది అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఈ 'బిగ్ బాస్' షో గురించి మాట్లాడుకుందాం. 'బిగ్ బాస్' షో అనేది చాలా చాలా ఒకప్పుడు ఫస్ట్‌లో మంచి పాపులర్ షో అనమాట. అంటే ఉండి కొలిది అది కొంచెం కొంచెం తగ్గుతా వచ్చింది. పాపులారిటీ కొంచెం తగ్గుతా వచ్చింది. తగ్గుతా వచ్చేటప్పటికి వీళ్ళు వీళ్ళ రేటింగ్ కోసం ఏం చేశారంటే తగ్గుతుంది షో పాపులర్ తగ్గుతుంది కాబట్టి ఆహ్,
మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే దాన్ని పెట్టారన్నమాట. ఎందుకనంటే ఇక్కడ షోని కొంచెం పాపులర్ చేయడానికి. అయితే వాళ్ళు అలా చేయటం అది వాళ్ళ బిజినెస్ అనుకుంటారో, లేకపోతే వాళ్ళ రేటింగ్ కోసం చేస్తున్నారో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళ షో నిర్వహించుకుంటున్నారు. అంత పెట్టుబడి పెట్టి వాటికన్నిటికి కూడా అన్ని చేసి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారో అది పక్కన పెట్టేయండి. అది షో అని అందరికీ కూడా తెలుసు. ఒక టీవీ షో అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇంకా అది తప్పో ఒప్పో అన్నది దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఏదో హోప్స్ పెట్టుకుని వెళ్తామో, ఆ జడ్జిలు ఏదో చెప్తారు, ఏదో అంటారో, తర్వాత మనం బయటకు వచ్చి మనం గంగోలు పెడుతున్నాం, ఏడుస్తున్నాం, బాధపడుతున్నారు. ఇప్పుడు మనం కట్ చేసి బెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బెట్టింగ్ సైట్లు, బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా ఏంటంటే ఎవరిని కేకేసిరా మా దాంట్లో ఆడు అని అంటారనమాట. ఏంటంటే మనకి దురద ఎక్కి మనం వెళ్తున్నాం. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొనే వాళ్ళు ఎలాగైతే గనక బయట వాళ్ళకున్న టాలెంట్ ఎక్కడ నిరూపించుకుందామని చెప్పేసి ఏదో పీకేద్దామని ఎలాగైతే వస్తున్నారో, సేమ్ టు సేమ్ ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ లో ఈ సైట్లో ఆడడానికి కూడా బయట మనం ఉన్న కొన్ని తెలివితేటలు ఇందులో పెట్టి ఏదో పీకేద్దాం, ఏదో సంపాదించేద్దాం అని చెప్పేసి మనం వస్తున్నాం. ఇంకా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ జడ్జిలు ఏదో అన్న తర్వాత బయటికి వెళ్ళి గొంగోలు పెట్టి ఏడిసి అల్లకొల్లోలం చేసేస్తున్నారు చూసారా. ఈ బెట్టింగ్ సైడ్ లోకి ఎంటర్ అయ్యి డబ్బులు పోగొట్టుకుని అప్పులు అయ్యి మనం ఏడుతో కూర్చుంటున్నాం. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జిలు ఎలాగన్నారు, అలా చేశారు, నన్ను మోసం చేశారు, ఒకలా చెప్పి ఒకలా చేశారు అని చెప్పేసి ఎలాగైతే బయటకు వచ్చి ఏడుతున్నారో, ఈ బెట్టింగ్ సైట్ లో కూడా అంతేనమాట. మనం ఎంటర్ అయిన తర్వాత అందులో పోగొట్టుకున్న తర్వాత నన్ను ఎలా మోసం చేశారు, అలా స్కామ్లు జరుగుతున్నాయి అని చెప్పేసి బయటకు వచ్చి ఏడుతూ ఉంటాం. వాళ్ళ షో పాపులర్ అవడం కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష అటువంటివి పెట్టుకున్నారు. బెట్టింగ్ సైట్లు పాపులర్ అవడం కోసం మనకు బోనస్లు గేనస్లు అని అటువంటివి ఇచ్చి మనల్ని ఎంటర్ చేస్తూ ఉంటారు. మరో విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి వెళ్తే గనక అనేక రకాలైన మాటలతోటి ఇబ్బంది పెడతారు, ప్రశ్నలు వేసి మనల్ని చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ముందుగానే తెలుసు. ఇందులో పాల్గొనేయడానికి వచ్చిన వాళ్ళకి ముందుగానే తెలుసు. కొత్తగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్న వాళ్ళకి తెలుసు. 1-2 సార్లు రిజెక్ట్ అయిపోయి ఇంతకు ముందు ఇప్పుడు బిగ్ బాస్ 10 జరుగుతుంది. అంతకు ముందు కూడా ఈ షోలో పాల్గొని రిజెక్ట్ అయిపోయిన వాళ్ళకి కూడా తెలుసు ఇందులో ఇబ్బంది పెడతారని. అయినా సరే వీళ్ళకి తెలుసు ఉండి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా ఈ బెట్టింగ్ సైట్ లో కూడా ఎంటర్ అవుతాయి కనుక నాశనం అయిపోతారు, అప్పులు అవుతాయి అన్న సంగతి కొత్తగా బెట్టింగ్ ఆడే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో స్నేహితులు చూస్తారు, అయినా సరే ఎంటర్ అవుతారు. ఇంతకు ముందు ఎంటర్ అయిపోయి పాతగా ఉన్న వాళ్ళు కూడా పోతున్నా సరే మళ్ళీ ఏదో చెయ్యాలని ఉద్దేశంతో ఇక్కడ ఎన్ని మోసాలు జరుగుతాయని ఇంత ప్రాబ్లం ఉంటుందని తెలిసినా సరే మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటారు. అందుకే చెప్తున్నానమాట, ఈ బిగ్ బాస్ షోది తప్పులేదు, ఈ బెట్టింగ్ సైడ్ది తప్పులేదు. మనకి ఆనందం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి మనము ఎన్ని జరుగుతున్నా సరే మళ్ళీ మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఈ బిగ్ బాస్ షో నిర్వహించే వాళ్ళకైనా ఈ బెట్టింగ్ సైడ్ నడిపే వాళ్ళకైనా ఇద్దరికీ కావాల్సింది జనాల ఎమోషన్. మన ఎమోషనే వాళ్ళ పెట్టుబడి, మన అత్యాసే వాళ్ళ డబల్ పెట్టుబడి. ఇది అనమాట. మీకు అర్థమైపోయి ఉంటది నేను బెట్టింగ్ సైడ్ ని బిగ్ బాస్ అగ్ని పరీక్షని రెండింటిని ఎందుకు టాలీ చేసి చెప్పాను అన్నదే. ఏదేమైనా తప్పు మందనమాట. ఏదైనా ఆచితూచి మనమే నిర్ణయం తీసుకోవాలి. అంతేగా పనికొచ్చే వాటి మీద మన తెలివితేటలైనా మన టయాన్ని అయినా పెట్టాలి తప్ప ఇలా పనికిరాని వాటి మీద పెట్టి తర్వాత అలా జరిగింది ఇలా జరిగింది ఇలా అయింది అని చెప్పేసి వెళ్ళేది మనం ఎవరో కేకేరనమాట. మనం వెళ్ళి మనమే ఆనందం తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఇలా జరిగింది అలా జరుగుతుంది అని అనుకోవడం. ఏదైనా సరే ఈ విషయాలని కాదు, ఎందులో అయినా సరే నిర్ణయం తీసుకునే అధికారం మనకు ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకొని మనం ప్రాబ్లం చెంది మళ్ళీ ఎదటోళ్ళ మీద పెడతాం అన్నదే. అంటే నేను ఇక్కడ ఎవరిని కూడా వెనకేసి రావట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను బిగ్ బాస్ షోలో బెట్టింగ్ సైట్లో వెనకేసి రావట్లేదు కాబట్టి ఉన్న రియాలిటీ మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో ఒక కామెంట్ కూడా వచ్చింది నాకు. ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పాడు ఆడుతున్నాను అది ఇది అని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా చేసాడు. అసలు వాడు చెప్పకుండా ఉంటే కనుక నేను ఈ బెట్టింగ్ లోకి రాకపోదును అది ఇది అని చెప్పేసి కొంతమంది అన్నారనమాట. అది అందు గురించి చెప్తున్నాను అనమాట. నీ ఫ్రెండ్ అన్నాడు ఈ అని చెప్పేసి, మీ ఫ్రెండ్ ఏదో తప్పుడు పని చేయమంటాడు, నువ్వు చేస్తావో చెప్పు, కత్తెట్టుకుని పొడిసే అంటాడు, పొడిచేస్తామా పొడవం కూడా. కాబట్టి ఏది మంచో ఏది చెడ్డో తీసుకునే నిర్ణయం మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆలోచించి మనం ఎదరికెళ్ళాలి తప్ప తర్వాత జరిగిపోయిన తర్వాత నాకు ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఏ విషయంలో నేను ఉండకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమో కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.